హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కమ్మనైన టమాటా రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో కాస్త చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఏమ టేస్టీగా ఉంటుంది కదా. ఈ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా 1/2 kg టమాటాలను తీసుకోవాలి. వీటిని వాష్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి. మనం మార్కెట్ నుండి ఏ కూరగాయలు తీసుకొని వచ్చినా కానీ ఇలా ఉప్పుతో క్లీన్ చేయడం వలన దాని మీద ఉండే మన కంటికి కనిపించని చిన్న చిన్న క్రిములు అనేవి చనిపోతాయి. మీరు ఎప్పుడు కూరగాయలు తెచ్చుకున్నా ఉప్పుతోని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు టమాటాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన టమాటా ముక్కల్లో కొద్దిగా చింతపండును వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కారానికి తగ్గట్టు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే పసుపును కూడా వేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నూనెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ని తీసుకొని అందులో అవిసె గింజలు, నువ్వులను 2 స్పూన్లు తీసుకొని చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసి వేయించుకోవచ్చు. మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించుకున్న టమాటా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు రోల్ని తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, అవిసె గింజల్ని వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా పౌడర్గా అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న టమాటాని వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఈ విధంగా రోట్లో రుబ్బుకోవాలి. మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే రోట్లో వేసి రుబ్బినంత టేస్ట్ మాత్రం అస్సలు ఉండదు. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసినంత స్మూత్గా రాకపోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. డైరెక్ట్ ఇలా అయినా రైస్లో కలుపుకొని తినొచ్చు, కాకపోతే ఇలా తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పును అయినా మినపప్పునైనా వేసుకోవచ్చు. ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఈ శనగపప్పు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రోట్లో రుబ్బుకున్న పచ్చడిలో తాలింపు పెట్టుకోవాలి. నూనె అనేది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.